హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నా. సో ఈరోజు మీ అందరి కోసం ఒక కొత్త వ్లాగ్తో వచ్చా. అదేంటంటే మహాబలేశ్వర్ వ్లాగ్. సో మేము లాస్ట్ వీక్ మహాబలేశ్వర్ వెళ్ళాం అనమాట. సో ఇప్పుడు డిసెంబర్ నవంబర్ అది సీజన్ అనమాట, అందుకని మహాబలేశ్వర్కి వెళ్ళినాము. సో మేమైతే 6:30కి అట్లా స్టార్ట్ అయిపోయినాము, 10:30కి అట్లా రీచ్ అయిపోయినాం అనమాట. సో 6:30కి వెళ్తున్నాం అంటే కడుపులో ఏదో ఒకటి పడాలి కదా. సో మధ్యలో ఆకలేస్తుందని చెప్పి అట్లా వేడిగా వడ ఇంకా పోహా తిన్నాము, తిని స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇట్లా రోడ్డు మాత్రం ఇట్లా టన్నల్స్ ఇంకా ఘాట్ రోడ్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా డ్రైవింగ్కి కొత్త అయితే మాత్రం డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట, ఎందుకంటే ఘాట్ మేనేజ్ చేయడం చాలా కష్టం. అందులో ఇట్లా ఘాట్లో ట్రాఫిక్ అయితే అసలు బీభత్సంగా ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఎవరైనా డ్రైవింగ్కి కొంచెం కొత్త అయితే మాత్రం డ్రైవర్ని పెట్టుకోవడం బెస్ట్. సో అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ టోల్ గేట్స్ ఇంకా చెక్ పోస్టులు అనమాట, అసలు ఎంత దోచుకుంటున్నారా అనిపించింది. సో చాలా కమర్షియల్ అనిపించింది అనమాట. సో ఇట్లయితే మేము మహాబలేశ్వర్కి ఎంటర్ అయినాము. ఎంటర్ అవ్వగానే మేమైతే కొన్ని ప్లేసెస్ని ఏఐని అడిగాము, అదే చాట్‌జీపీటీని అడిగాము. సో ఫస్ట్ అయితే ఇట్లా ఎలిఫెంట్ పాయింట్ అని చూపించింది. సో చూడండి, ఇట్లా మౌంటైన్స్ అన్నీ ఎలిఫెంట్ షేప్లో ఉంటాయన్నమాట, అందుకని ఇట్లా ఎలిఫెంట్ పాయింట్ అని దానికి పేరు వచ్చిందంట. సో నిజంగానే అది ఎలిఫెంట్స్ లాగే ఉన్నాయన్నమాట. బాగుంది ఆ ప్లేస్ కూడా. ఇంకా మాన్సూన్లో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. కానీ మాన్సూన్లో ఏంటంటే ఇట్లా మొత్తం ఫాగ్ దాంతోనే నిండిపోతుంది, ఇట్లా మనకి షేప్స్ ఏం కనిపించదు అనమాట. సో అక్కడే ఇట్లా హార్స్ రైడింగ్స్ ఇంకా ఇట్లా గుర్రాలు ఎక్కించుకొని కొంచెం స్టంట్లు చేయడం అవన్నీ ఉన్నాయన్నమాట. చెప్తే నమ్మరు, పర్ హెడ్ 300 రూపీస్ అనమాట అది. సో గుర్రం ఎక్కితే. సో అది అయిపోయిన తర్వాత ఇట్లా విల్సన్ పాయింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. అక్కడ ఎలిఫెంట్ పాయింట్ నుంచి విల్సన్ పాయింట్ ఒక 1 కిలోమీటర్ వాక్ ఉంటుంది అనమాట. సో ఇట్లా విల్సన్ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇట్లా మధ్యలో కీరా ఇంకా మ్యాంగోస్ ఉంటే తీసుకొని తిన్నాము. సో నెక్స్ట్ అయితే మహాబలేశ్వర్ ఫేమస్ టెంపుల్కి వెళ్దామని ఇట్లా స్టార్ట్ అయిపోతే అసలు ఒక 3-4 కిలోమీటర్స్ వరకు మొత్తం కార్స్ ట్రాఫిక్ జామ్ అనమాట. అసలు ఎటు కదలడానికి లేదు. ఇంకా మనం 3-4 కిలోమీటర్స్ అంటే ఓన్లీ మేమున్న డిస్టెన్స్ నుంచి మహాబలేశ్వర్ టెంపుల్కి 5 కిలోమీటర్స్ అనమాట. సో 5 కిలోమీటర్స్లో 3 కిలోమీటర్స్ మొత్తం కార్సే అనమాట. అసలు అవన్నీ ఇంకెప్పుడు కదులుతాయి అని చెప్పేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయినాం అనమాట మధ్యలోనే. సో ఇదైతే వెన్నాల్ లేక్ అంట, ఫేమస్ మహాబలేశ్వర్ లేక్ అంట ఇది. సో ఇక్కడ బోట్ రైడింగ్ ఇంకా కొన్ని వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో చూసారు అసలు ఎంతమంది జనాలు ఉన్నారో, ఎంత లైన్ ఉందో అక్కడ. సో మేమైతే అంత రిస్క్ తీసుకోవడం మాకైతే నచ్చదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మధ్యాహ్నం, అందులో బోట్ రైడింగ్ చేయాలని ఎవరికి అనిపిస్తుంది? నాకైతే అస్సలు అనిపించదు అనమాట. అందుకని అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇట్లా లంచ్ చేద్దామని వచ్చినాం అనమాట. సో లంచ్ దగ్గర కూడా కమర్షియల్ అనిపించింది, టూరిస్ట్ స్పాట్స్ అంటే మరీ ఇంత ఉంటుందా అనిపించింది. సో మేమైతే పావ్ బాజీ ఇంకా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఎవరైనా మాత్రం మహాబలేశ్వర్ వెళ్తే స్ట్రాబెర్రీ క్రీమ్ మాత్రం పక్కా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా లంచ్ చేసేసి ఇంకా మేము ఆన్ ది వే బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఇట్లా మొత్తం దారి పొడుగుతా ఒక 10 కిలోమీటర్స్ ఒక 20 కిలోమీటర్స్ వరకు స్ట్రాబెర్రీస్ ఇంకా క్యారెట్స్ రాడిష్ ఇట్లా అమ్ముతానే ఉంటారనమాట. సో అవన్నీ ఆర్గానిక్ అని చెప్పి ఇంకా కొంచెం తక్కువ కాస్ట్కి వస్తుందని చెప్పి జనాలు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు స్ట్రాబెర్రీస్ ఇవన్నీ. సో ఇట్లా దారి మధ్యలో మ్యాప్రో గార్డెన్స్ అని ఉంటుంది, ఇది చాలా ఫేమస్ అనమాట. ఎందుకు ఫేమస్ అంటే ఇది మన కళ్ళ ముందే ఇవన్నీ వీళ్ళు తయారు చేసి మనకి ఇస్తారనమాట. కనిపిస్తున్నాయి కదా బ్రెడ్స్, మన కళ్ళ ముందే చేసి అమ్ముతున్నారు. సో మెయిన్ రీజన్ ఇక్కడికి రావడానికి అయితే స్ట్రాబెర్రీ పికింగ్ అనమాట, నాకు చాలా ఇష్టం. అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు కదా అని చెప్పి స్ట్రాబెర్రీ పికింగ్ ఉందని చెప్పి మ్యాప్రో గార్డెన్స్కి వచ్చినాము. సో అన్ని చోట్ల ఇట్లా అలౌ చేయట్లేదండి, ఓన్లీ కొన్ని ప్లాంటేషన్స్ దగ్గర అలౌ చేస్తున్నారు పికింగ్కి. సో నేనైతే ఇట్లా పిక్ చేసుకొని కొనుక్కున్నాము. సో ఇక్కడైతే ఒక ఈజీగా ఒక 2 acres మొత్తం కార్ పార్కింగే ఉండదు, అన్ని కార్స్, అంత ట్రాఫిక్, అసలు ఎక్కడ చూసినా పబ్లిక్ అనమాట. అందులో ఇది నవంబర్ డిసెంబర్ సీజన్ అని చెప్పా కదా, అందులో హాలిడే సీజన్. సో ఇంకా అట్లా అని చెప్పి చాలామంది ఉన్నారు. సో ఇంకా మేమైతే ఈ మధ్యలో ఈ రాడిష్ లాంటిది ఏదో అనిపించింది, యాక్చువల్గా నాకు రాడిష్ అని కూడా తెలియదు అక్కడికి వెళ్ళి అడిగేదాకా. సో ఈ తాతేమన్నాడు, ఒకసారి తిని చూడండి, నచ్చకపోతే వద్దు అని అన్నాడు. మాకైతే అస్సలు నచ్చలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.